హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక క్యాబేజీ ముక్క మాత్రమే తీసుకుంటాను. అందులో నుంచి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక 4 ఎగ్స్, ఒక క్యారెట్, ఇవన్నీ మనం క్లీన్ చేసి పెట్టుకొని మంచిగా కట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ అయితే మనము క్యాబేజీ ముక్క అందులో నుంచి ఒక చిన్న ముక్క మాత్రమే కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా సన్నగా తరిమేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టేసి, బయట తెచ్చుకోవడం కంటే మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. తర్వాత మనం సాల్ట్ వేసి కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా మనం శుభ్రంగా కడుక్కోవాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం మంచిగా ఏదైనా మట్టి ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత చికెన్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ తీసేసేయాలి. మనం స్టవ్ మీద పెడితే అది కొంచెం ఆవిరి వస్తుంది కదా, ఆ వాటర్ అంతా తీసేసి ఆ తర్వాత మనం ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. నేను ఒక 2 పావులు పోసాను అనమాట. ముందుగా చికెను ఆవిరి వాటర్ అంతా తీసేసిన తర్వాత ఆ కడాయిలో మనం చికెన్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రైలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇది ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత చూద్దాం. మళ్ళీ 50% ఉడికింది. ఇప్పుడు అందులో మనం ఒక స్పూను కారం వేసేసుకోవాలి. కారం వేసి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత ఎగ్స్ పగలగొట్టేసి కొంచెం సాల్ట్ వేసి బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసాను. ఆ తర్వాత వేరొక కడాయి తీసుకొని అందులో ఒక 2 పావుల ఆయిల్ పోసుకొని బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మనం వేసుకోవాలి. అందులో వేసుకొని ఎక్కువ కలపకుండా కొంచెం లైట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు ఇవన్నీ కూడా మనం వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు ఇవన్నీ వేసాను. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసేసుకొని మనం కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. అందులో ఒక స్పూన్ కారం వేసాను, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, గరం మసాలా పౌడర్, వెనిగర్, సోయా సాస్, ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసాను. ఇప్పుడు కొంచెం మెల్లిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది మనం అందులో వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఇలా మన ఇంట్లోనే రెడీ చేసుకొని తింటే చాలా తృప్తిగా తినొచ్చు. ఇది ఎంత ఒక 5 మెంబర్స్కైనా 6 మెంబర్స్కైనా పెట్టవచ్చు. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర, పుదీనా పైనుంచి చల్లేసుకోవాలి. అయిపోయిందండి, ఇంతే. చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో. కొంచెం నిమ్మరసం పిండేసుకొని టేస్ట్ చేసి చూద్దాము. చాలా బాగా వచ్చింది, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.